హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం థ్యాంక్స్ అలాగే సారీ ఈ టూ వర్డ్స్ని డిఫరెంట్ వేలో ఎదుటి వారికి అట్రాక్టివ్గా అనిపించే విధంగా, అదేవిధంగా మన థ్యాంక్స్ని మన సారీని వారు మనస్ఫూర్తిగా అంగీకరించే విధంగా ఎలా చెప్పాలో తెలుసుకుందాం. ఈ థ్యాంక్స్ అండ్ సారీ ఈ వర్డ్స్ అనేవి చాలా కామన్ వర్డ్స్ అనమాట. ఏదైనా మనం థ్యాంక్స్ చెప్పాలి అనుకున్నాం అనుకోండి, జస్ట్ థ్యాంక్స్ అని చెప్పేస్తే అది జస్ట్ ఫార్మల్గా అనిపిస్తుంది. ఆ ఎదుటివారు అనుకుంటారు ఏదో చెప్పాలని చెప్పారు కదా, దాంట్లో ఏముంది అనుకుంటారు. వారు ఆ థ్యాంక్స్ని యాక్సెప్ట్ చెయ్యలేరు. ఆ విధంగా చెప్తే ఎవ్వరూ యాక్సెప్ట్ చెయ్యలేరనమాట. ఒకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాము అని వారికి అనిపించే విధంగా ఎలా చెప్పాలో చూసేద్దాం. జస్ట్ థ్యాంక్స్ అని చెప్పకుండా దానికి నువ్వు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావో లాస్ట్లో యాడ్ చేసామనుకోండి, వారికి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేవిధంగా వారు మనస్ఫూర్తిగా చెప్పారు అని ఎదుటి వారికి అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లేదా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఈ విధంగా చెప్పామనుకోండి, వారికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అదేవిధంగా ఇతను నిజంగానే నాకు థ్యాంక్ఫుల్గా ఉన్నాడు అనే ఫీల్ అతనికి వస్తుంది. జస్ట్ ఎవరైనా మనకు గిఫ్ట్ ఇచ్చారనుకోండి, లేదా ఏదైనా పార్టీకి వచ్చారనుకోండి, థ్యాంక్స్ అని చెప్పామనుకోండి, అతనికి ఏం అనిపించదు. అది జస్ట్ కామన్ వర్డ్, ఫార్మల్ వర్డ్ అని, జస్ట్ ఫార్మాలిటీకి ఏదో థ్యాంక్ చేశారు అని అనుకుంటారు. అదే థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అన్నామనుకోండి, ఇతను నిజంగానే హార్ట్ఫుల్గా చెప్పాడు అనిపిస్తుంది. ఒకసారి థ్యాంక్స్ చెప్పడం ఈ వేలో ట్రై చేసి చూడండి. ఓన్లీ థ్యాంక్స్ అని కాకుండా మీరు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లేదా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ పెన్ టు మీ, ఈ విధంగా మీరు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారో కూడా యాడ్ చేసి చెప్పడం వల్ల మీకు కూడా ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉంటుంది. ఎదుటి వారికి కూడా మీరు చాలా యూనిక్గా, అదే స్పెషల్గా కనిపిస్తారు. ఈసారి ఎవరికైనా థ్యాంక్స్ చెప్పేటప్పుడు ఈ వే ఒకసారి ట్రై చేసి చూడండి. తరువాత సారీ అనేది కూడా చాలా కామన్ వర్డ్ అనమాట. కాలు తగిలినా ఏళ్ళు తగిలినా కానీ సారీ సారీ అని చెప్పిస్తున్నారు. ఈ సారీని మనం మనస్ఫూర్తిగా చెప్పాము అని ఎదుటివారు ఫీల్ అవ్వాలి అంటే ఏ విధంగా చెప్పాలో ఒకసారి చూసేద్దాం. ఏదైనా సరే మనం ఏదైనా ఒక మిస్టేక్ చేసినప్పుడు, ఆ ఎదుటి వారికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అప్పుడు మనం సారీ చెప్పడం ఎలాగా చూద్దాం. ఐఎమ్ సారీ ఫర్ హర్టింగ్ యూ, ఐఎమ్ సారీ ఫర్ హర్టింగ్ యూ అంటే మిమ్మల్ని హర్ట్ చేసినందుకు ఐఎమ్ సారీ అని చెప్తున్నట్లు. దీనికి మనం ఇంకొంచెం యాడ్ చేసామనుకోండి, ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీస్, ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీస్ అని యాడ్ చేసామనుకోండి, వారికి ఇంకా మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఈ సెంటెన్స్ ముందు ఆ దెబ్బ మర్చిపోతాడు, ఈ సెంటెన్స్ ముందు ఆ దెబ్బ నుండి వచ్చిన నొప్పి రెండూ మర్చిపోతాడు. ఈ విధంగా మనం సారీ చెప్పడం వల్ల మన మీద ఎదుటి వారికి ఒక గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది. వారికి ఏమనిపిస్తుందంటే, ఓ ఇతను ఇంత చిన్న దెబ్బకి ఇంత ఫీల్ అవుతున్నాడు, ఇతను ఎంత సెన్సిటివో, ఇతను ఎంత గొప్ప వ్యక్తో, ఇలాంటి ఇంటెన్షన్స్ వాళ్ళకు వచ్చేస్తాయి అన్నమాట మన మీద. అదేవిధంగా ఏదైనా కానీ మన పనుల వల్ల పక్క వారికి ఇబ్బంది కలిగినప్పుడు, లేదా మన పనుల వల్ల వేరే వారికి లాస్ కలిగినప్పుడు ఈ విధంగా చెప్పామనుకోండి, ఐ డీప్లీ రిగ్రెట్ మై యాక్షన్స్, ఐ డీప్లీ రిగ్రెట్ మై యాక్షన్స్ అని చెప్పామనుకోండి, మన వే ఆఫ్ సారీని వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ట్రీట్ చేస్తారనమాట. దీనికి ఇంకొంచెం విల్ యూ ఫర్గివ్ మీ ప్లీజ్, విల్ యూ ఫర్గివ్ మీ ప్లీజ్ అంటే యాడ్ చేసామనుకోండి, మన బిహేవియరు అదే మన మాటలు కూడా వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా, డిగ్నిటీగా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే మనం సారీ చెప్పడం అనేది ముఖ్యం కాదు, మనం ఆ సారీని ఎలా చెప్పాము అనేదే ఇంపార్టెంట్ అనమాట. మనం సారీ చెప్పినా చెప్పకపోయినా ఇక్కడ ఐ డీప్లీ రిగ్రెట్ మై యాక్షన్స్, ఐ డీప్లీ రిగ్రెట్ మై యాక్షన్స్ అనే దాంట్లో సారీ అనేది ఎక్కడా లేదు. కానీ ఇది ఆ ఎదుటి వారికి అర్థమయ్యేలా చేస్తుంది. ఏంటి అంటే, నేను ఆ తప్పు చేసినందుకు నేను చాలా బాధపడుతున్నాను అని. ఇంకా మనం సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఇంట్రెస్టింగ్ వేలో సారీ చెప్పడం వల్ల మనం కొంచెం స్పెషల్గా, అదేవిధంగా అట్రాక్టివ్గా కూడా కనిపిస్తాము. ఈసారి సారీ చెప్పేప్పుడు ఈ వేని ఒకసారి ట్రై చేసి చూడండి.